చెప్పబడినట్లుగా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా. ఆత్మీయ అభివృద్ధి కూడిక 219 ఆత్మీయ అభివృద్ధి కూడికది. ఈ కూడిక వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుడి పేట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వారం రోమిలకు రాసిన పత్రిక వాక్యం వర్తమానంలో ఉన్నామని మీ అందరికీ తెలుసు. ఈ వారం వర్తమానం మన అనుదిన వాక్య భాగం 4వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమ్మి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడే వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం అబ్రహాము గురించి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని, అది అతనికి నీతిగా ఎంచబడిందని గత వారం మనం వాక్య ధ్యానం చేశాం. ఇదే ఈ వారం కూడా దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినప్పుడు అతను ఎట్లా నమ్మాడు, ఏ పరిస్థితిలో నమ్మాడు? దేవుని హస్తం ఏమైనా చేయగలదు, ఏమీ చేయలేని మానవుని హస్తం ఏమైనా చేయగల దేవుని హస్తాన్ని ఎలా నమ్మాలి అంటే, అతడు ఏం చేసినా అది దుఃఖమైనా బాధను కలిగించినా ఇష్టం లేకపోయినా దేవుని చిత్తానికి లోబడి అది నా స్వప్రయోజనాన్ని కోరికే, నా లాభాన్ని ఉద్దేశించే, నా క్షేమాన్ని ఉద్దేశించే దేవుడు చేస్తున్నాడు అని నమ్మాలి. దేవుడు అబ్రహాము విషయంలో వాగ్దానం చేశాడు. ఎప్పుడు? అక్కడ వాక్యాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే సారా గర్భం మృతతుల్యం అయిపోయిందట, అబ్రహాము గర్భం మృతతుల్యం అయిపోయిందట, రమారమి 100 ఏళ్ల వయసు ఉందట. దేవుడు వాగ్దానం చేసింది ఏమిటి? నువ్వు జనములకు తండ్రి అవుతావు అని వాగ్దానం చేశాడు. మీరు చెప్పండి, చేసిన వాగ్దానానికి ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతం లేదు. అంటే పరిస్థితులు వేరు, వాగ్దానం వేరు. వాగ్దానానికి పరిస్థితులకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉంది. ఇది మానవ జ్ఞానం, కానీ దేవుని జ్ఞానం అట్లయితే కాదు. అసాధ్యమైన సంగతులు సుసాధ్యం చేసే నామం ఆ నామం. మనం 17వ వచనంలో చదువుతాం, మృతులను సజీవులుగా చేసిన నామము ఆ నామం అని చదువుతాం. మరలా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని చదువుతాం. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు శూన్యంలోంచి చేశాడు అని మనం చదివాం. మామూలుగా వాక్యాన్ని చదవటం కాదు, కానీ దైవ జ్ఞానంతో చదివితే దాని యొక్క మర్మం అర్థమవుతుంది. దేవుడు ఏమీ లేదు, శూన్యంగానే ఉంది. అలా శూన్యంగా ఉంటున్నప్పుడు దేవుడు కలుగునుగా కన్నాడు. లేదు, అక్కడ లేని వాటిని ఉన్నట్టుగా పలికాడు, ఉంది, అంతే. దేవుని నోటిలో ఉంది సృష్టి, దేవుని నోటిలో ఉంది శక్తి, దేవుని వాక్కులో ఉంది శక్తి. మనం నమ్మాల్సింది పరిస్థితులను చూసి కాదు, దేవుని వాక్కును నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును. ఆయన వాక్కు పలికాడు అంటే ఆ పలికిన దాంట్లో సమస్తమును, నీకు కావలసిన సమస్తము, నాకు కావలసినవి కాదు. అలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు అనుకోండి, నాకు కావలసిన సమస్తమును దేవుడు తన వాక్కులోంచి చేయగలడు అని నువ్వు దృఢంగా నమ్మినట్లయితే ఆయన ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అట్లా నమ్మాలి. అబ్రహాం అట్లా నమ్మాడు. ఆమె గర్భం మృతతుల్యమైపోయింది, ఆయన గర్భం మృతతుల్యమైపోయింది. నువ్వు అనేక జన్మలకు తండ్రి అవుతావు అని అంటే అసలు గర్భం ధరించడానికి సూటబుల్గా లేని ఆ ఆరోగ్య వాతావరణాలు, తన పరిస్థితులు అన్నీ కూడా మరి దేవుని వాగ్దానాన్ని పరిస్థితులను బట్టి చూస్తే అబ్రహాం ఆ వాగ్దాన ఫలితం పొందకపోయిండు. చూడండి, ఒక వాక్యం చక్కగా అక్కడ రాసి ఉంటుంది, 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. రైట్, దేవుడిని అబ్రహాం ఎట్లా నమ్మాడో, ఎట్లా నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడిందో పౌలు భక్తుడు చాలా జాగ్రత్తగా రాశాడండి. పౌలు మహాజ్ఞాని అన్నట్టుగా కనిపిస్తున్నాడు కదూ. అవును, అబ్రహాము దేవుడు నమ్మాడు. ఎట్లా నమ్మాడు? సందేహింపకుండా నమ్మాడు. మనం కూడా సందేహింపకుండా నమ్మాలి. నువ్వు సందేహింపకుండా నమ్మాలి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకూడదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే అవన్నీ నీకు చెప్తాయి. ఏంటంటే ఇది జరిగే పని కాదు, ఇది అయ్యే పని కాదు, దేవుని వాగ్దానం నెరవేరదు, నీ జీవితంలో అస్సలు జరగదు అని నీకు బోధిస్తూ ఉంటాయి.
పరిస్థితులు చెప్పే మాట నమ్మబాకు, దేవుని వాక్కు నమ్ము. ఆ వాక్కు ఏ వాక్కు తెలుసా? శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించిన వాక్కు. శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. కలుగును కాకంటే అన్ని కలిగాయని చాలాసార్లు చదువుతాం. అవును, లేని విషయాలను దేవుడు నువ్వు కలుగును గాక అంటే కలిగాయి అని అంటే ఆయన వాక్కులో ఉన్న శక్తిని గ్రహించాలి. నువ్వు సందేహింపక నమ్మాడట అబ్రహాం. అవును, నాకు వయసు అయిపోయింది, అవును నా భార్యకి వయసు అయిపోయింది, కానీ వాగ్దానం చేసిన వాడు దేవుడే అని నమ్మాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం ఉంటే నీకు కావలసినవన్నీ నువ్వు పొందుకుంటావని దేవుడు ఈ రాత్రి నీకు సెలవిస్తున్నాడు. ఈ ఆత్మీయ అభివృద్ధి కొడుకులో ఇప్పటి వరకు ఎలాగో ప్రార్థన చేసావు? పరిస్థితులను చూసి ప్రార్థన చేస్తుంటావేమో, నీ చుట్టూ ఉన్న అవకాశాలను చూసి ప్రార్థన చేస్తుంటావేమో, నీ విద్యార్హతను చూసి ప్రార్థన చేస్తుంటావేమో, నీ తెలివితేటలను చూసి ప్రార్థన చేస్తుంటావేమో, నీ బలాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తుంటావేమో, నీకు ఇతరులు చెప్తున్న మాటలను బట్టి ప్రార్థన చేస్తుంటావేమో, నీకు ఇతరులు ఇచ్చిన విలువను బట్టి ఆసరా చేసుకుని ప్రార్థన చేస్తుంటావేమో. కాదు కాదు, దేవుని వాక్కును చూసి ప్రార్థన చేయి, దేవుని హస్తాన్ని చూసి ప్రార్థన చేయి. ఆ హస్తం ఏ హస్తమో తెలుసా? ఏమైనా చేయగల హస్తం. నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా నీది ఏమైనా చేయగల హస్తం అని సందేహింపగా ఆయన తలుచుకుంటే ఆయన నోటిలో, ఆయన వాక్కులో నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇమిడి ఉందని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ వాగ్దానం నీ సొంతం అవుతుందని దేవుడి రాత్రి నీకు సెలవిస్తా ఉన్నాడు. రైట్, అబ్రహాం దేవుడు నమ్మాడట. ఆ నమ్మటంలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. దేవుడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా అబ్రహాం చేసిన పని ఏమిటి అంటే అవిశ్వాసాన్ని తనలోనికి రానివ్వలేదు. ఏదైనా దేవుని వాక్కు నువ్వు వింటున్నప్పుడు కానీ, నీ పరిస్థితులను చూసినప్పుడు, రెండు నువ్వు పక్క పక్కన బేరీజ్ వేసుకొని చూస్తున్నప్పుడు ముందు నీలోనికి వచ్చేది మానవ స్వభావం కదా ఇది. ఈ మానవ స్వభావంలో నీలోనికి వచ్చేది ఏమిటి అంటే అవిశ్వాసం వస్తుంది. ఏంటది? పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి నీకు అది సాధ్యం కాదు. దేవుడేదో పొరపాటును కలగని ఉంటావులే, పొరపాటును దర్శనం చూస్తుంటావులే, అది నీకు కాదులే, ఈ వాగ్దానం నీకు కాదులే, ఈ వాక్యం నీకు కాదులే అని చెప్పి నీలో నీకు ఒక అవిశ్వాసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం గురించి నువ్వు వింటున్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అవిశ్వాసం అనేది నీలోనికి రానికూడదు. అవిశ్వాసం వస్తే ఏమొస్తుందో తెలుసా? సందేహం వస్తుంది. ఎవరి మీద సందేహం? మనిషి మీద సందేహం. మాటిచ్చిన వాడు మనిషా? కాదు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు అతడు దేవుడు, అతడు ఏమైనా చేయగలడు. కాబట్టి అతని మీద సందేహం వలదు మనిషికి. కాబట్టి సందేహింపకుండా చూడాలి. అవిశ్వాసం రానికూడదు, నెంబర్ 1. రెండోది, సందేహించకూడదు. సందేహింపకుండా ఏం చేశాడట? దేవుడు మహింపరిచాడట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కష్టాల్లో ఉండి, లోటులో ఉండి, నిందల్లో ఉండి, మృతతుల్యమైన శరీరంతో ఉండి, సక్సెస్ఫుల్ లైఫ్ కాకుండా ఉండి, మోడుబారిన ఓడిపోయిన జీవితాలతో ఉండి దేవుని మహింపరచడం సాధ్యమేనా? అలా సాధ్యమైతే అబ్రహాం వంటి విశ్వాసం నీకు ఉన్నట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన సంఘంతో ఒకసారి చెప్తా ఉంటాడు, స్తుతి చేయటం కాదు, స్తుతి యాగం చేయాలి. స్తుతి అందరూ చేస్తారు. మేలు కలిగిన సందర్భంలో స్తుతి చేస్తారు. దేవా నువ్వెంత గొప్ప మేలు చేసావు ప్రభు అని. కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు స్తుతి చేయగలవేదో చూడు, అది స్తుతి యాగం. ఇప్పుడు అబ్రహాం చేసిన పని అదే. అతడి శరీరం మృతతుల్యం అయిపోయింది, సారా శరీరం మృతతుల్యం అయిపోయింది, కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ప్రభువుని మహింపరుస్తున్నాడు. దేన్ని బట్టి? ప్రభువా నీకు తెలివి లేదా మా ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నీకు తెలివి లేదా మా శరీర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా శరీరం ఏంటి? నువ్వు చేసిన వాగ్దానం ఏంటని దేవుని ప్రశ్నించలేదు, సందేహింపలేదు. దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావంటే అది ఖచ్చితంగా జరుగుతుందయ్యా. అది ఎప్పుడు, ఏ రోజు నేను అందుకుంటాను అని దేవుణ్ణి మహింపరచాలి. నువ్వు నాకు ఇవ్వబోతున్నావు ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నన్ను అనేక జనులకు తండ్రిని చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలని మహింపరిచాడు. లోటులో దేవుణ్ణి మహింపరచడం నీకు వస్తే అబ్రహాం వంటి విశ్వాసం నువ్వు చూపించినట్టే. లోటులో, యాతనలో ఉండి, కష్టాల్లో ఉండి, నష్టంలో ఉండి ఆశీర్వదింపబడినట్టుగా దేవుని చేత ఆశీర్వదింపబడబోతున్న విషయాన్ని నువ్వు ముందుగానే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాన్ని పొందినట్టుగా నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. ప్రభువా నాకు ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తున్నందుకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నా అప్పులు తీరబోతున్నందుకు స్తోత్రం ప్రభువా, ప్రభువా నేను ఈ దుఃఖం నుంచి బయట పడబోతున్నందుకు స్తోత్రం ప్రభువా, నాకు నిండారైన సంతోషాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం ప్రభువా నువ్వు అనగలిగితే ఖచ్చితంగా అబ్రహాం చూపించిన విశ్వాసం నువ్వు చూపించినట్టు అవుతుంది. అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు చూపించిన విశ్వాసం నీకు కూడా నీతిగా ఎంచబడుతుందని దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా దేవుని మహిమపరిచి
ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. దేవుని గురించి నీకు తెలియాల్సింది ఒకటే, దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చుటకు సమర్థుడు. హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఆయనకు పరిస్థితులతో పని లేదు, ఆయన చేతులు సమస్తం ఉన్నాయి. ఆయనకు చుట్టూ ఉన్న లోకంతో పని లేదు, ఆయన నోట్లో సమస్తం ఉంది. ఆయన తలంపుల్లో నువ్వు ప్రేమింపబడిన వాడవు కాబట్టి నీకోసం ఆయన ఏమైనా చేయగలడు. అరణ్యంలో ఎడారుల్లో నీటి బొక్కును పుట్టించగలిగిన దేవుడు, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు ఎంతకంటే ఎక్కువగా నీకోసం చేయాలా? నీకోసం ఏమైనా చేయగలడు. ప్రకృతిని శాసించగలిగిన దేవుడు, సృష్టిని కలిగిన మాట చేత కలిగించిన దేవుడు నీకోసం ఏమైనా చేయగలడన్న విశ్వాసం నీకున్నాడు. అబ్రహాం అది చేశాడు. ఆశీర్వాదం పొందకుండానే దేవుని మహింపరిచాడు. అతడు ఏమైనా చేయుటకు సమర్థుడని నమ్మాడు. దేవుడిని నువ్వు ఏమైనా చేయుటకు సమర్థుడు అని నమ్మగలిగితే, దేవుడు నా కొరకు ఏమైనా చేయగలడు అని నమ్మగలిగితే, ఏమైనా చేయటానికి సమర్థుడు అని నమ్మగలిగితే నీలోనికి ఆ విశ్వాసం రాదు. నువ్వు సందేహింపవు. అప్పుడు మహిమపరచగలవు దేవుణ్ణి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు లోట్లు గుండా వెళ్తున్నావో, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నావో, ఎప్పుడైతే దుఃఖం గుండా వెళ్తున్నావో, ఏదైతే విడుదలను కోరుకుంటున్నావో ఆ విడుదల నేడే దేవుడు నీకు ఇస్తున్నాడన్నట్టుగా, దేవుడు ఇవ్వగలడన్నట్టుగా నమ్మి ఆయన్ని మహిమపరచగలిగితే ఖచ్చితంగా దేవుని మేలు నువ్వు చూస్తావు. అబ్రహాము విశ్వసించినట్టుగా నువ్వు విశ్వసిస్తావు. అబ్రహాముకి తన విశ్వాసం నీతిగా ఎట్లాగైతే ఎంచబడిందో అలాగే నీ విశ్వాసం నిన్ను నీతిగా ఎంచబడుతుంది. దేవుడు వాక్యాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. దేవుని స్తోత్రం కలుగుగాక. నువ్వు సందేహిస్తే నువ్వే బలహీనుడు అయిపోతావు. అవిశ్వాసం నీలోనికి వస్తే నువ్వే బలహీనుడు అయిపోతావు. నువ్వు ముందు దేవుని యందు బలం పొందాలి. ఎందుకంటే దేవుడు బలవంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత క్రియలు చేసే దేవుడు. నిన్ను జనములకు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. ఎన్నిక లేని నిన్ను ఎన్నిక గలవానిగా చేయగలడు. ఆయన తలుచుకుంటే చేయగలడు. ఆయన ఏమైనా చేయటకు సమర్థుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్న నువ్వు బలం కలిగి ఉండాలి తప్ప బలహీనతలు గుండా ప్రయాణిస్తున్నా కూడా బలం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు సముద్రం ఒడ్డుకు వచ్చినప్పుడు బలహీనపడిపోయారు విశ్వాసంలో. నువ్వు అట్లా విశ్వాసంలో బలపడడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఆ విషయాలని సంగతులని చదువుతున్నావు కదా, వాక్యాన్ని నమ్ముతున్నావు కదా. వాక్యాన్ని నమ్మాను, దేవుణ్ణి నమ్మాను అని చెప్పడం కాదు. వాక్యంలో ఉన్న సంఘటనలు ఏవైతే అది జరిగాయని రాసి ఉన్నాయో, ఏదైతే పరిశుద్ధాత్ముడు లిఖింప చేశాడో ఆ కార్యాలు ఆనాడు చేయగల దేవుడు ఈనాడు నా జీవితంలో ఎందుకు చేయలేడు అని సమర్థులను చేయగలడానికి సమర్థులను నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీలోనికి అవిశ్వాసం రాదు. అవిశ్వాసం రాకపోతే నీలోనికి వచ్చేదేమిటి? నూతన బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడని నువ్వు ఎదురు చూసిన రోజు దేవుని వాక్యం చెప్తాను. యెషయా 49 అధ్యాయంలో యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుడు నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులకు బేరీజు వేసుకొని దేవుడు నమ్మటం కాదు, కానీ దేవుడిని దేవుడిగా నమ్ము. దేవుడు అన్ని చేయగల సమర్థుని నమ్ము. దేవుడు ఏమైనా చేయగలవాడని నమ్ము. ఇప్పుడున్న నీ పరిస్థితులను, ఇప్పుడున్న నీ ఏదైతే దుఃఖాన్ని, ఏదైతే లోటుని, ఏదైతే ఇబ్బందిని, ఎద్దడిని, లోటుపాట్లను అన్నిటినీ కూడా నీకు ఆశీర్వాదంగా మార్చగలడని నమ్ము. అలా నమ్మగలిగితే ఖచ్చితంగా నీవు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడో అలాగా ఆ మోతాదులో నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడు అవుతావు. అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఎందుకు పౌలు భక్తుడు ఈ ఉదంతాన్ని నీకు రాశాడు తెలుసా? అతడు ఎట్లాగూ నమ్మి వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడో నువ్వు కూడా అట్లా నమ్మి దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలని. నమ్మడం అందరం నమ్ముతాం. ఎలా నమ్ముతావో తెలుసా? పరిస్థితులను చూసుకుంటూ, అవకాశాలను చూసుకుంటూ, ఆ దిక్కు చూసుకుంటూ, ఈ దిక్కు చూసుకుంటూ, పరపతి చూసుకుంటూ, ఇన్ఫ్లుయెన్స్ని చూసుకుంటూ, అది అందరి ఆసరా ఎంత ఉంది, ఎంత సహాయం ఉంది అని చూసుకుంటూ నమ్ముతాం. ఇవన్నీ లేనప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అన్ని దారులు మోసుకుపోయినప్పుడు అబ్రహాముకు ఏ వైద్యుడు చెప్పలే అప్పుడు సాధ్యమవుతుందని. లేదు, అతనికే తెలుసు. 100 దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి అటువంటి దారులు మూసుకుపోయిన సందర్భంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అసలు ఎదురు చూడడానికి అని అర్థం ఉండాలి కదా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అని రాసింది. అందుకనే ఎదురు చూడడానికి కూడా ఆశ లేనప్పుడు అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. ఎట్లా నమ్మాడు? అవిశ్వాసం వలన కాక సందేహింపకుండా దేవుడు ఏమైనా చేయుటకు సమర్థుడని
రూఢిగా నమ్మాడట. ఆ పదం మర్చిపోవద్దు. పరిశుద్ధాత్ముడు అందుకే రాయించాడు, నువ్వు ఖచ్చితంగా నమ్మాలండి, రూఢిగా నమ్మాలండి. నమ్మాలని చెప్పడం కాదండి, అది పెదవులతో కాదండి, హృదయంలోంచి వచ్చింది అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనంలోంచి లేచిన వెంటనే కొద్ది రోజులకి అతను గోతులో పడ్డాడు. కానీ యోసేపు ప్రశ్నించలేదు. కారణం ఏంటో తెలుసా? సందేహించలేదు. సందేహం నీలోనికి వస్తే నువ్వు పొందేది బలహీనతే. సందేహం నీలోనికి వస్తే నువ్వు పొందేది ఓటమి. సందేహం నీలోనికి వస్తే నువ్వు పొందేది అపజయం. దేవుడు నిన్ను అపజయం పొందటానికిను, ఓటమి పాలవటానికిను, నిరాశ నిస్పృహలో నువ్వు కూరుకుపోవటానికి కాదు నిన్ను పిలిచింది. దేవుడు ఎట్లాంటి వాడు నమ్మగలగాలి. దేవుడిని నమ్మాను అనడం కాదు, దేవుణ్ణి విశ్వసించాను అనడం కాదు. ఎట్లా విశ్వసిస్తున్నావో నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడట. ఎట్లాగా? సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి దేవుడు సమస్తమును చేయుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అబ్రహాము పాటించిన ఆ విశ్వాస సూత్రం నువ్వు కూడా పాటించినట్లయితే నువ్వు బలం పొందుతావు. నిరాశ నిస్పృహలు నీ జీవితంలో ఇప్పుడు ఉన్నా కానీ అవి నిన్ను బలహీనపరచవు. బలం కలిగి నీలాంటి స్థితి ఉన్న అనేక మంది నీకు ఎదురైనప్పుడు వారిని బలపరచగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు అట్టి ఆత్మీయ స్థైర్యాన్ని ఇవ్వటం కోసమే నేను ఎన్నుకున్నాడు. అట్టి ఆత్మీయ స్థైర్యం నీకు ఇవ్వటం కోసమే దేవుడు ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. జాగ్రత్తగా విందాం. ఈ వాక్యాన్ని నువ్వే ఎందుకు వినాలో తెలుసా? నీకు అటువంటి ఆత్మీయ స్థైర్యం కావాలి. ఈరోజు నువ్వున్న పరిస్థితి నీకు విరుద్ధంగానే అనిపించవచ్చు. దేవుని వాక్యం మందిరంలో వింటున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడే, నేనెందుకు ఇన్ని రోజుల నుంచి ఇట్లాగా ఈ సమస్యల్లో ఉన్నాను, నేనెందుకు ఈ పరిస్థితుల్లో కూరుకుపోయాను అని నువ్వు ఎదురు తిరిగి నీ మనసులో ఒక ప్రశ్న నీకు రావచ్చు. పరిస్థితులను చూడద్దు, దేవుని హస్తాన్ని చూడు. దేవుని స్తోత్రం కలిగి ఉంది. నీ హస్తం రక్త హస్తం, ఆయన హస్తం సమృద్ధి కలిగిన హస్తం. దేవుని స్తోత్రం కలిగిన నాక ప్రతి మనిషికి అది సమృద్ధి కలిగిన హస్తమే. నా అవసరాలు వేరు, నీ అవసరాలు వేరు. వాక్యం వింటున్న నువ్వు, నీ అవసరాలు వేరు, నీ భౌతిక పరిస్థితులు వేరు, నీ సామాజిక పరిస్థితులు వేరు, నీ కుటుంబ నేపథ్యం వేరు. ఏది ఏమైనా నిన్ను సృష్టించిన వాడు అతడన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. నిన్ను సృష్టించిన వాడు అతడు కాబట్టి అతడు నీకేం కావాలో అతనికి బాగా తెలుసు. నీకేది అవసరమో తెలుసు, నీకేది మేలుకరమో తెలుసు, నీకేది ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి నీకు కావలసిన ప్రతిదీ ఇవ్వడానికి ఆయన సమర్థుడని నువ్వు ఎట్లా నమ్మాలి అంటే తేలికగా కాదు, రూఢిగా నమ్మాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక అలా రూఢిగా నమ్మితే ప్రే సహోదరి అలా రూఢిగా నమ్మగలిగినట్లయితే, ఖచ్చితంగా నమ్మగలిగినట్లయితే ఆ విశ్వాసం నీకే బలాన్ని ఇస్తుంది. నువ్వు శ్రమల గుండా ఇప్పుడు వెళ్తున్నా, నేను రాబోయే రోజుల్లో దీవెనకరంగా మారబోతున్నాననే నిరీక్షణతో నువ్వు వెళ్ళగలవు. నీలాంటి వాళ్ళను నువ్వున్న స్థితిలోనే బలపరచగలవు. ఆత్మీయ బలం పొందడం చాలా ప్రాముఖ్యం. ఒక క్రైస్తవునిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయటం నీకు వచ్చు, గంటల తరబడి ప్రార్థన చేయగలవు. కానీ లోపల హృదయంలో ఏదో ఒక మూల నీ పరిస్థితిలోంచి నువ్వు బయటపడగలవా అనే సందేహంగా నీకు వచ్చిందంటే నీలో ఆత్మీయ కృంగుదల వస్తుంది. నో, అది ఉండకూడదని దేవుడు ఈరోజు ఈ వర్తమానం నీకు వినిపిస్తున్నాడు. నువ్వెవరు ఎక్కడున్నావో కానీ దయచేసి ఈ వాక్యం విను, రూఢిగా నమ్ము. అతనిది ఏ హస్తం? సమస్తమును చేయగల హస్తం. అతని వాక్కులో ఉంది సమస్తమును. అతని వాక్కులో ప్రతి సౌకర్యం ఉంది. అందుకనే సృష్టిలో అతను కలుగును కాకుండా వచ్చి కూర్చున్నాయి. కాబట్టి ఆయన వాక్కులో నుంచి సమస్తమే వచ్చాయి, సమస్తము బయటకు వచ్చింది. కాబట్టి ఆయన మాటలో ఉంది, ఆయన వాగ్దానం ఉంది. వాగ్దానం పొందే వరకు కూడా నువ్వు దేవుని గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగు. దేవుడు మన సంఘంతో ఒకసారి చెప్తా ఉన్నాడు. చంటి పిల్లడు ఏదైనా తండ్రిని అడిగితే ఆ అడిగి మారం చేసి తండ్రిని విసిగిస్తాడు. తండ్రి ఒకసారి కోలుకొని నీకు ఇస్తానులే కాసేపు ఆగు అంటాడు. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ఇప్పుడు పిల్లడు ఇందాక ఏడ్చిన మోతాదులో ఏడవడు. ఇప్పుడు హక్కు కలిగి డిమాండ్ చేస్తూ తండ్రిని అంటాడు, నువ్వు ఇందాక కొంటానన్నావు కదా, నువ్వు ఇందాక ఇస్తానన్నావు కదా అని డిమాండ్ చేస్తాడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాగ్దానం వచ్చేసింది తండ్రి దగ్గర నుంచి. రైట్, ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, తండ్రి దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకునే వరకు కష్టపడి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చిన వాడు నువ్వు తప్పిపోవు ప్రభు, వాగ్దానం ఇచ్చిన వాడివి నువ్వు వెనక్కి తీసుకోవు ప్రభు, నా కొరకు సమస్తాన్ని చేస్తావు నాయన అనే విశ్వాసంతో నువ్వు సందేహింపకుండా, అవిశ్వాసం చోటు చేసుకోకుండా దేవుణ్ణి మహిమపరిచి ఆయన సమస్తమును నీ కొరకు చేయగలడని, సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వల్ల బలం పొందుకో సోదరుడా.
బలం పొందుకో సోదరి. నీ పరిస్థితులు ఏమైనా మార్చగలడు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నాతో కలిపి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యం చెప్పింది. ఎట్లా నమ్మాడు? మాకు లేఖనాలను రాసించావు ప్రభు. ఎందుకంటే అబ్రహాము దీవించబడినట్లుగా మేము కూడా దీవించబడాలని నీ యొక్క ఆశ ప్రభు. మాలోనికి సందేహం రాకుండా, మాలోనికి అవిశ్వాసం చోటు చేసుకోకుండా సమస్తమును చేయుటకును సమర్థుడవని రూఢిగా నమ్మి నిన్ను లోటులో ఉండే మహిమపరచడానికి, దుఃఖంలో ఉండే మహిమపరచడానికి, ఇబ్బందిలో ఉండే మహిమపరిచే ఆత్మీయ స్థైర్యం మా అందరికీ దయచేసి దానివల్ల మేము బలం పొంది రానున్న రోజుల్లో నీవు ఆశ్చర్యకరుడు వనుటకు, నీవు అద్భుత కార్యాలు చేయగలవాడవనుటకు సజీవ సాక్షులుగా నన్ను ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ స్పిరిచువల్ ప్రేయర్ టవర్ అందిస్తున్న ఆత్మీయ అభివృద్ధి కూడిక వర్తమానాలు, ఇది 219వ వర్తమానం. రోమీలు రాసిన పత్రికలో ఉన్న మరొక వర్తమానంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రార్థించండి. కరోనా ఎఫెక్ట్ని బట్టి అందరం ఇంట్లో గృహ నిర్బంధంగా ఉన్నాం. ఇది మంచి తరుణం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కూడి ప్రార్థించడానికి ఇది మంచి తరుణం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావించి, దేవుని అభిషేకం నీ గడప మీద ఉన్నంత వరకు ఏ మృత్యుదేవత నీ గడపను తాకే అధికారం లేదు. కాబట్టి నువ్వు ఇంటిలో ఉండి ప్రార్థించు, అంతే. ఇంటిలో ఉండి ఎలా గడపాలో నీ టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. దేవుని సన్నిధిలో ఎలాగో గడపాలో, ఎలాగో ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకోవాలో, ఎలాగో దేవుని దగ్గర ఆరాధించాలో నీ పిల్లలతో కూడి, నీ పిల్లలతో కలిసి మీరు వాక్యం విన్న యెహోషాపాతు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళందరూ భార్య పిల్లలు అందరూ కలిపి ప్రార్థన చేశారు. మీరు కూడా అట్లా ప్రార్థన చేయండి. త్వరలోనే విడుదల పొందుకుందాం. అందరం మందిరంలో కలుద్దాం. అంతవరకు సరే. ఇట్లు స్పిరిచువల్ ప్రేయర్.